శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి రూప వర్ణనలో భాగంగా అమ్మ నాసికను అంటే ముక్కును వర్ణించే అద్భుతమైన నామము ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. కేవలం శారీరక సౌందర్యం మాత్రమే కాదు, ఈ నామం వెనుక ప్రాణాయామము, యోగ రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనము ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక లైక్ చేసి అందరూ కూడా శ్రీమాత్రే నమః అని కింద కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మీలో ఎంతమంది ఇంతకుముందు మనం చెప్పుకున్న నామాలను డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు? ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న డౌట్లు వచ్చినా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము వాటి గురించి మాట్లాడుకుందాము. మరి ఈరోజు మనము తెలుసుకోబోయే నామము నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత. ముందుగా శ్లోకంలో ఎలా ఉచ్చరించాలో చూద్దాము. నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత. ఈ నామం మొత్తం కూడా 16 అక్షరాల నామము. అంటే ఈ నామాన్ని ఎక్కడ మధ్యలో విడదీయకూడదు. పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే 8 అక్షరాల నామాలు కానివ్వండి, ఇంకా 16 అక్షరాల నామాలు, ఇవన్నీ కూడా మధ్యలో బ్రేక్ చేస్తున్నట్టుగా పలకకూడదు అనమాట. పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలి. ఇంకా నామావళిలో వచ్చేసరికి ఓం కానీ శ్రీ కానీ చేర్చి చతుర్థి విభక్తిలో చెప్పాలన్నమాట. శ్రీ నవచంపక పుష్పాభనాసా దండ విరాజితాయై నమః అనేసి అని చెప్పి ఓం కానీ శ్రీ కానీ ఇవి రెండిట్లో ఏదో ఒకటి ముందు చేర్చి చెప్పాలన్నమాట. ఈ నామంలో ఒత్తులు దీర్ఘాలు చూసుకుంటే కనుక చం అన్నప్పుడు చా పక్కన సున్నా ఉంది. చం అనే స్పష్టంగా పలకాలి. పుష్ప చా కింద పావత్తు వచ్చింది, ఇంకా దీర్ఘం కూడా ఉంది. భా అన్నప్పుడు ఇది మహాప్రాణాక్షరం అయితే భా అన్నప్పుడు కొంచెము ఒత్తి పలకాలన్నమాట. నా సా ఇవి దీర్ఘాలు. దమ్ అన్నప్పుడు దా పక్కన సున్నా ఉంది. తా దీర్ఘం ఉందన్నమాట. మొత్తం నామం చూస్తే నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత ఈ విధంగా పలకాలి. ఇందులో మనకి భా అనేది ఒక్కటే మహాప్రాణ అక్షరం వచ్చింది. పద విభజన చూసుకుంటే కనుక నవ అంటే కొత్తదైన అనేసి అని చెప్పి, చంపక పుష్ప అంటే సంపెంగ పువ్వు. ఆభ అంటే ఇదివరకు మనకి చాలా నామాల్లో కూడా వచ్చింది. ఆభ అంటే కాంతి లేదా పోలిక కలిగినది అనేసని. నాసాదండ అంటే ముక్కు. విరాజిత అంటే ప్రకాశిస్తున్నది అనేసని. ఇప్పుడు ఈ నామం అర్థం చూస్తే కనుక ఇప్పుడే వికసించిన సంపెంగ పువ్వు వంటి కాంతితో చక్కని ఆకృతి గల ముక్కుతో ప్రకాశించే తల్లి అని చెప్పి అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ నామంలో స్థూలార్థం చూస్తే కనుక అమ్మవారి ముక్కు పొడవుగా చక్కగా తీర్చిదిద్దినట్లుగా సంపెంగ మొగ్గలాగా ఉంది. లోకంలో ఏ పువ్వు కూడా అమ్మ ముక్కుతో సమానం కాదు, కానీ కవులు చెప్పడానికి ఉన్న అత్యుత్తమైన పోలిక సంపెంగ మాత్రమే. ఇంకా ఈ నామం సూక్ష్మ అర్థం చూసుకుంటే కనుక సంపెంగ పువ్వులకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అది చనిపోయిన పాములను కూడా బ్రతికించగల సువాసన కలిగి ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. అంటే అమ్మవారి శ్వాస జీవన శక్తికి మూలము. ఇంకా ఈ నామంలోని అంతరార్థం చూసుకుంటే ముక్కు శ్వాసకు ద్వారము, అంటే ప్రాణశక్తి లోపలికి వెళ్ళే మార్గము అనేసి అని చెప్పి, జ్ఞానోదయం కలిగే ముందు సాధకుడికి దివ్యమైన సువాసనలు వస్తాయని యోగ శాస్త్రం చెబుతోంది. ఈ నామము ఆజ్ఞాచక్రము ఇంకా విశుద్ధి చక్రం మధ్య ఉన్న అనుసంధాన్ని సూచిస్తుందన్నమాట. ముక్కు కొనపై దృష్టి పెట్టడాన్ని నాసాగ్ర దృష్టి అనేసని అంటారు. ధ్యానంలో ఇది అత్యంత కీలకమైనది. ఇడా పింగళ నాడులు అంటే సూర్యచంద్ర నాడులు కలిసే చోటు ముక్కు. ఇక్కడ ఏకాగ్రత కుదిరితే సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. ఈ నామంలోని నా ఇంకా మా అనే అక్షరాలు అనునాసికాలు, అంటే ముక్కుతో పలికేవి. నా మా అనేసని చెప్పి వీటిని ఉచ్చరించినప్పుడు సైనస్ భాగంలో వైబ్రేషన్ అంటే ప్రకంపనలు కలిగి
మెదడులోని పీనియల్ గ్రంథిని ఉత్తేజితం అవుతుందన్నమాట. అంటే యాక్టివేట్ అవుతుంది. సంపెంగ పువ్వు వాసన ఒత్తిడిని తగ్గిస్తుంది. అమ్మవారిని ధ్యానించడం వల్ల మన నాడీ వ్యవస్థ శాంతిని, ఇంకా ఆక్సిజన్ గ్రహణ శక్తిని పెరుగుతుందన్నమాట. ఆక్సిజన్ గ్రహణ శక్తి అనేది పెరుగుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే కనుక ఈ నామము మొత్తము 16 అక్షరాల నామము. శ్రీ విద్యలో ఈ 16 అక్షరాలకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇది పూర్ణతత్వానికి సంకేతం అన్నమాట. మనసులోని 16 వికారాలను తొలగించి నిర్మలమైన స్థితిని ఈ నామము మనకు ప్రసాదిస్తుంది. మరి ఈ నామాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? ఈ నామం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే కనుక, మన ముక్కు కేవలం గాలి పీల్చుకోవడానికి మాత్రమే కాదు, మనం ఏ సమాచారాన్ని అంటే సువాసన లేదా దుర్వాసన కానీ, మంచి లేదా చెడు ఇవేవైనా లోపలికి తీసుకుంటున్నాము అనే విచక్షణకు గుర్తు అన్నమాట. సంపెంగ పువ్వులా మన వ్యక్తిత్వము ఇతరులకు ఆహ్లాదాన్ని పంచాలి కానీ ఇబ్బందిని కాదు అనేసని ఈ నామం చెబుతోంది. ఒక చిన్న కథ ద్వారా చూద్దాము. ఒక శిష్యుడు గురువు గారిని అడిగారంట, స్వామి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేసని చెప్పి. అప్పుడు గురువు గారు అతడి ముక్కు మూసి గట్టిగా పట్టుకున్నాడు. కాసేపట్లోనే గాలి ఆడక శిష్యుడు విలవిలలాడిపోయాడు. అప్పుడు మళ్ళీ గురువు వదిలేసి ఇలా చెబుతున్నాడు, నువ్వు పీల్చే శ్వాసలోనే అమ్మవారు ఉన్నారు అనేసని చెప్పి. అమ్మ శ్వాస వల్లే విశ్వం నడుస్తోంది. ఈ నామము అమ్మవారిని ప్రాణ రూపిణిగా గుర్తు చేస్తుందన్నమాట. మరి ఈ నామాన్ని మనము సాధన చేసినా, జపము చేసినా ఏంటి ఫలితము అనేసి అంటే కనుక, శాస్త్రం ప్రకారము ఈ నామాన్ని ధ్యానించడం వల్ల శ్వాసకోశ వ్యాధులు అనేవి తగ్గుతాయి. ముఖములో వర్చస్సు పెరుగుతుంది. ఇంకా ధ్యానంలో ఏకాగ్రత త్వరగా కుదురుతుందన్నమాట. అమ్మవారి నాసిక నుండి వెలువడే శ్వాస మనకు ప్రాణవాయువు. ఆ తల్లిని స్మరిస్తూ మనలో ఉన్న ప్రాణశక్తిని మనం అందరము గౌరవిద్దాము. ఈ వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని నామాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో లలితా సహస్రనామం అర్థము అనేసని ప్లేలిస్ట్ ఒకటి ఉంది. ప్రతి నామం కూడా నేను ఇప్పటివరకు చేసిన ప్రతి నామం కూడా అందులో అప్డేట్ చేస్తూ వస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఆ ప్లేలిస్ట్ చూస్తే కూడా ఫస్ట్ నుంచి ఏ లలితా సహస్రనామం గురించి మనం ఏమి చెప్పుకున్నాము అని మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. శ్రీ మాత్రే నమః. రేపు మరొక నామంతో మళ్ళీ కలుద్దాము. సర్వం శ్రీ లలితార్పణమస్తు.